హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియోలో మనం 28 జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. యాజ్ యూజువల్గా నిన్న మీకు చెప్పినట్టుగా మనకి ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మ్యాక్సిమం మార్నింగ్ 10 AM రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎప్పుడైనా 10 AM మిస్ అయినట్టయితే కనుక యాజ్ యూజువల్గా ఈవినింగ్ 7:30 PM ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం అండ్ దెన్ మనం ఈరోజు వీడియో కంటెంట్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్నటి వీడియోలో అంటే 27th జనవరి ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, దీనికి సంబంధించి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అడిగాం మనం. ఈ యొక్క ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ తర్వాత స్టార్ట్ అయింది అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, అంతకన్నా ముందే స్టార్ట్ అయింది. అండ్ దిస్ అగ్రిమెంట్ కవర్స్ ఇన్ ట్రేడ్ ఇన్ గూడ్స్, సర్వీసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ అన్నారు. ఈ స్టేట్మెంట్ రైటే మనకి. అండ్ ఇందులో భాగంగా ఈ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ పైన కూడా మనం సైన్ చేసాం. దీని ప్రకారం ఇండియన్ కంపెనీస్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద EU సేఫ్ ప్రోగ్రామ్స్ అన్నారు. ఇది రైట్. కాబట్టి స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 ఇవి రెండు కూడా రైట్ మనకి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 and 3 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విత్ రిఫరెన్స్ టు అంటార్క్టిక్ ఓకే అండ్ ఇట్స్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద అంటార్క్టిక్ ట్రీటీ ప్రొహిబిట్స్ ఆల్ మినరల్ రిసోర్స్ యాక్టివిటీ ఇన్ అంటార్క్టికా. దీన్ని అంటే అంటార్క్టికాలో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ప్రొహిబిట్ చేసేది మాడ్రిడ్ ప్రోటోకాల్, అంటార్క్టిక్ ట్రీటీ కాదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. అండ్ మాడ్రిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఈ యొక్క అంటార్క్టిక్ రీజియన్లో ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఖచ్చితంగా ఉండాలంటున్నారు. ఇది రైట్ స్టేట్మెంట్. అండ్ ఇండియా యొక్క భారతీయ రీసెర్చ్ స్టేషన్ అనేది లొకేటెడ్ ఇన్ సిర్మాచర్ ఒయాసిస్ అన్నారు. యాక్చువల్లీ సిర్మాచర్ ఒయాసిస్ దగ్గర మైత్రి ఉంది, భారతీ లేదు. సో కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో మనకి ఓన్లీ 2 ఆన్సర్ వచ్చేసి మనకి ఏ ఓన్లీ 2. నెక్స్ట్ థర్డ్ వన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం IONSకి సంబంధించి ఇట్ ఈస్ ఎ వాలంటరీ అండ్ ఇంక్లూజివ్ ఫోరం దట్ బ్రింగ్స్ టుగెదర్ నేవీస్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ లిటోరల్ స్టేట్స్ అనేది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ నేను మీకు చెప్పాను. ఇది రైట్. ఇది ఒక సెక్యూరిటీ ఆర్గనైజేషన్ కాదు నాటో లాగా, ఇది ఓన్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ అని చెప్పాను. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్ వన్. ఇండియా వాజ్ ద ఫస్ట్ చైర్ ఆఫ్ IONS. ఇండియానే ఫస్ట్ IONSకి ప్రిసైడింగ్ చేసిందని కూడా మీకు చెప్పాను. కాబట్టి ఇది రైట్. కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 ఇవి రెండు రైట్. ఆన్సర్ వచ్చేసి బి. ఇవి నిన్నటి వీడియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సరే, ఈరోజు వీడియోలో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఈ టాపిక్ వచ్చేసి మనకి సౌత్వర్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పోలార్ వర్టెక్స్ బ్రింగ్స్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఎట్ యుఎస్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉంది. దేనివల్ల అంటున్నారు? దేనివల్ల అంటే కనుక ఈ యొక్క పోలార్ వర్టెక్స్ అనేది సౌత్ వచ్చింది అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పోలార్ వర్టెక్స్ అంటే ఎంతో అర్థం కావాలి. పోలార్ వర్టెక్స్ అంటే ఒక కోల్డ్ ఎయిర్ అనమాట. ఓకే, ఒక సముద్రం లాంటి కోల్డ్ ఎయిర్. ఇది నార్త్ పోల్లో ఉంటుంది, సౌత్ పోల్లో ఉంటుంది. ఓకే, ఇది మనకి వెస్ట్ నుండి ఈస్ట్ డైరెక్షన్లో మనకి తిరుగుతుంటే సేమ్ లైక్ ఎర్త్ లాగానే. అండ్ ఇది యాంటీ క్లాక్ వైజ్ నార్దర్న్ హెమిస్పియర్లో అంటే క్లాక్ వైజ్ వచ్చేసి సదర్న్ హెమిస్పియర్లో ఉంటుంది డ్యూ టు కోరియాలిస్ ఎఫెక్ట్. అండ్ ఈ వర్టెక్స్ అనేది అంటే ఈ యొక్క పోలార్ వర్టెక్స్ అనేది చాలా కోల్డ్ ఉంటుందని చెప్పాను కదా, ఇది కిందికి రాకుండా దీన్ని ఆపేది ఏంటంటే జెట్ స్ట్రీమ్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ జెట్ స్ట్రీమ్స్ అనేవి ఇవి కిందికి రాకుండా ఆపుతుంది. ఎప్పుడైతే మనకి జెట్ స్ట్రీమ్ అనేది స్ట్రాంగ్ ఉందనుకోండి అప్పుడు పోలార్ వర్టెక్స్ పోల్ దగ్గరనే ఉంటుంది, నార్త్ పోల్ దగ్గరనే ఉంటుంది. ఎప్పుడైతే జెట్ స్ట్రీమ్ వీక్ అవుతుందో అప్పుడు పోలార్ వర్టెక్స్ ఏమవుతుందంటే అది లీక్ అవుతూ సౌత్కి వచ్చేస్తుంది. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆర్క్టిక్ నార్త్ పోల్ దగ్గర ఉన్నటువంటి పోలార్ వర్టెక్స్ జెట్ స్ట్రీమ్ వీక్ అవ్వడం వల్ల అది కిందికి వచ్చినప్పుడు ఫస్ట్ ఏ కంట్రీని టచ్ అవుతాయి? జనరల్గా కెనడా, యుఎస్ని టచ్ అవుతాయి. దీనివల్ల ఇప్పుడు యుఎస్లో కానీ యూరోప్లో కానీ అండ్ ఏషియాలో లైక్ మంగోలియా కానీ అండ్ రష్యాలో కానీ యురేషియా అంటాం కదా, ఈ ప్రాంతంలో చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ ఉందన్నమాట. మరి ఇలా జెట్ స్ట్రీమ్స్ ఎందుకు వీక్ అయినాయి అంటే క్లైమేట్ చేంజ్ వల్ల వీక్ అయినటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది క్లైమటాలజిస్ట్స్ అంటున్నారు. సో ఇది మనకి టాపిక్ నెంబర్ 1. నేను ఇందాక చెప్పినట్టుగా పోలార్ వర్టెక్స్ చూద్దాం ఒకసారి. యుఎస్లో ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి అంటున్నారు. ఎందువల్ల అంటే పోలార్ వర్టెక్స్ సౌత్కి వచ్చింది అంటున్నారు. ఓకే, ఈ పోలార్ వర్టెక్స్ సౌత్ రావడానికి రీజన్ ఏంటి? సౌత్ రావడానికి రీజన్ ఏంటంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్స్ అనేవి వీక్ అవ్వడం వల్ల. చూద్దాం ఒకసారి. ఈ యొక్క పోలార్ వర్టెక్స్ అనేది నేను మీకు ఇందాక చెప్పినట్టు లార్జ్ లో ప్రెషర్ సిస్టమ్. ఎప్పుడైతే కనుక ఎయిర్ అనేది కోల్డ్గా ఉంటుందో అదే టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ లో ప్రెషర్ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీన్ని
అంటే అక్కడే ఉండేటట్టు చేసేది మనకి, అంటే పోలార్ రీజియన్స్లోనే ఉండేటట్టు మనకి కంట్రోల్ చేసేది పోలార్ ఫ్రంట్ జెట్ స్ట్రీమ్స్. వీటి వల్ల అవి పోలార్ రీజియన్లోనే ఉంటున్నాయి. అండ్ ఈ యొక్క జెట్ స్ట్రీమ్స్ అనేవి కానీ అండ్ పోలార్ వర్టిక్స్ అనేది కానీ కౌంటర్ క్లాక్ వైజ్ నార్త్ పోల్లో, క్లాక్ వైజ్ సౌత్ పోల్ అని చెప్పాను, డ్యూ టు కోరియాలిస్ ఎఫెక్ట్. అండ్ జెట్ స్ట్రీమ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వర్టెక్స్ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ అది పోల్స్ దగ్గరనే ఉంటుంది. జెట్ స్ట్రీమ్ వీక్ అయినప్పుడు అప్పుడు పోలార్ వర్టెక్స్ అనేది సౌత్ వర్డ్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కోల్డ్ వేవ్స్, స్నో స్టామ్స్, దాంతోపాటు లో టెంపరేచర్ ఉంటుంది, ఎస్పెషల్లీ నార్త్ అమెరికాలో, యూరోప్లో అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఏషియా. అండ్ ఆఫ్ కోర్స్ దీనివల్ల ఇండియా పైన ఎఫెక్ట్ అనేది చాలా మినిమల్ ఉండొచ్చు, పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతున్నట్టుగా లంబాడా ట్రైబ్స్ గురించి. ఓకే, సో మీకు తెలుసు లంబాడా ట్రైబ్ అనేది కొన్ని స్టేట్స్లలో ఎస్టీ ఉంది అండ్ కొన్ని స్టేట్స్లలో ఎస్సీ కేటగిరీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో లంబాడాస్ ఎస్సీ కేటగిరీలో ఉంది. సో ఇక లంబాడాస్ ఎస్టీ కేటగిరీలో ఉండడాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయ్యాయన్నమాట. కాబట్టి ఒకసారి లంబాడా ట్రైబ్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ అయింది మనకి. దేనికి సంబంధించి లంబాడాసిన్ తెలంగాణలో వీళ్ళని ఎస్టీ లిస్ట్లో ఉంచడాన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఫైల్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి, స్పెషల్ లీవ్ పిటిషన్ అనేది ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు అపీల్కి ఎలిజిబిలిటీ అనమాట. ఒకవేళ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ అపీల్ అనేది సుప్రీంకోర్టులో యాక్సెప్టెడ్ కాదు. ఓకే, అంటే మనం ఒక కేసుని సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోవడానికి తీసుకునే పర్మిషన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం. స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే సింపుల్గా అపీల్ అని మీనింగ్ కాదు. ఓకే, అండ్ లంబాడాస్ వీళ్ళకు ఉన్నటువంటి అదర్ నేమ్స్ సుగాలీస్ అండ్ బంజారాస్. మీకు తెలుసు బంజారా హిల్స్, ఎస్పెషల్లీ లంబాడా ట్రైబ్స్ బంజారా తర్వాతనే ఆ యొక్క నేమ్ రావడం జరిగింది. అండ్ వీళ్ళు ట్రెడిషనల్గా నోమాడిక్ కమ్యూనిటీ, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సంచరించడం అనమాట. ఒరిజినల్గా వీళ్ళ యొక్క ఒరిజినేటర్ మనకి రాజస్థాన్ మార్వార్ రీజియన్ అని చెప్పేసి హిస్టారియన్ చెప్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మేజర్ ఆక్యుపేషన్ మనకి ఎస్పెషల్లీ అంటే యానిమల్స్ గ్రేజింగ్ ఇట్లాంటిది అనమాట. అండ్ వీళ్ళు మాట్లాడేటటువంటి ట్రెడిషనల్ లాంగ్వేజ్ గోర్బోలి అండ్ లంబాడీ లాంగ్వేజ్. దీనికి ఒక డైలెక్ట్ అనేది ఉంది, కాకపోతే ఒక స్క్రిప్ట్ అనేది లేదు ఈ లాంగ్వేజ్కి. ఓకే, సో వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ అనేది ఎస్పెషల్లీ వీళ్ళ యొక్క డ్రెస్సింగ్లో వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇది ఈ యొక్క లంబాడాకు సంబంధించినటువంటి ఇష్యూస్ అండ్ స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే ఏందో మీకు చెప్పాను. సో ఇప్పుడు మీకు లంబాడాస్ ఒక ట్రైబల్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. మరి తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణలో ఉన్నటువంటి ఈ యొక్క పీవీటీజీస్ ఏవేవి, అలా ఆంధ్రాలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పీవీటీజీస్ ఎన్ని. ఓకే, మొత్తం లిస్ట్ చెప్పకపోయినా ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. తెలంగాణలో ఉన్న పీవీటీజీస్ తక్కువ కాబట్టి ఈ యొక్క ఆ పీవీటీజీస్ ఏంటో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పీవీటీజీస్ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 వింగ్స్ ఇండియా 2026. యాక్చువల్లీ వింగ్స్ ఇండియా 2026 అనేది ఇండియన్ ఏవియేషన్లో ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ అనమాట. అంటే చాలా కీ ఈవెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా సరే పర్మనెంట్గా దీని యొక్క హోస్ట్ ఏంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్. మన హైదరాబాద్లోనే వింగ్స్ ఇండియా ఈవెంట్ అనేది జరుగుతుంది. వింగ్స్ ఇండియా ఈవెంట్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలానే ఈ యొక్క ఎయిర్వేస్కి సంబంధించినటువంటి ప్రైవేట్ కంపెనీస్, ఒక వేరియస్ బిజినెస్ కార్పొరేషన్స్ అండ్ ఏవియేషన్ ఎంతూజియాస్ట్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. అండ్ మన డిఫెన్స్ మన ఇండియన్ మనకి ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి ఇండిజినస్ అంటే మనం తేజాస్ లాంటివి డెవలప్ చేస్తాం కదా, అట్లాంటి వాటిని కూడా ఇక్కడ షోకేజ్ చేస్తుంటారు. ఓకే, అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వింగ్స్ ఇండియా 2026 ఇది ఏషియాలోనే లార్జెస్ట్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, సివిల్ ఏవియేషన్ ఇది మనకి డిఫెన్స్కి సంబంధించి తక్కువ రోల్ ప్లే చేస్తుంది. మనకు జనరల్గా ఏవియేషన్లో 2 ఉంటాయి, సివిల్ ఏవియేషన్ అండ్ డిఫెన్స్ ఏవియేషన్, అంటే ఫైటర్ జెట్స్. ఓకే, ఇది సివిల్ ఏవియేషన్కి సంబంధించింది. ఓకే, ఇది 28, 29, 30, 31 జరగబోతుంది ఇక్కడ బేగంపేట్ ఎయిర్పోర్ట్స్. ఇది బైనియల్ గ్లోబల్ సివిల్ ఏవియేషన్ ఎగ్జిబిషన్ ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంటుంది అండ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మరి మీకు ఐడియా ఉంటే చెప్పండి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లీడ్ చేస్తుంది ఎవరు? ఎందుకంటే రీసెంట్గా ఇండిగో ఇన్సిడెంట్ జరిగింది కదా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పైన విపరీతమైనటువంటి ప్రెషర్ కూడా వచ్చింది. అండ్ పర్మనెంట్ వెన్యూ వచ్చేసి మనకి హైదరాబాద్. ఈసారి థీమ్ ఇండియన్ ఏవియేషన్ పేవింగ్ ద ఫ్యూచర్ ఫ్రమ్ డిజైన్ టు డిప్లాయ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ టు మెయింటెనెన్స్ అండ్ ఇంక్లూజివిటీ టు ఇన్నోవేషన్ అండ్ సేఫ్టీ టు సస్టైనబిలిటీ. అంటే మనం ఈ యొక్క అప్గ్రేడేషన్లో ఉన్నాం ఇండియన్ సివిల్ ఏవియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తూ
ఈ యొక్క థీమ్ని డిజైన్ చేశారు వీళ్ళు. ఇది టాపిక్ నెంబర్ 3. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4 వచ్చేసి సెర్టిన్ అండ్ సైబర్ ఇన్సిడెంట్స్. ఇది మనకి మన ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి సైబర్ క్రైమ్స్ గురించి అండ్ ఎన్ని రకాల సైబర్ క్రైమ్స్ని వీళ్ళు డిటెక్ట్ చేశారు అనే దాని గురించి. ఈ పర్టికులర్ టాపిక్లో మీకు డిఫరెంట్ సైబర్ ఆర్గనైజేషన్స్ పేర్లు వస్తుంటాయి. వాటి ఫుల్ ఫామ్ ఏందో ఐడియా ఉండాలి. అది ఏ మినిస్ట్రీలోకి వస్తుందో ఐడియా ఉండాలి. ఒకవేళ అవి స్టాచ్యూటరీ ఆర్గనైజేషన్, చట్టబద్ధ సంస్థలు అయితే కనుక అవి ఏ లా ద్వారా అవి ఏర్పాటు కాబడ్డాయో ఐడియా ఉండాలి. జనరల్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ కంటెంట్ నుంచి వస్తుంటుంది. ఓకే, సరే. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ సెర్ట్ ఇన్ సుమారుగా ఈ యొక్క లాస్ట్ ఇయర్లో 30 lakh సైబర్ ఇన్సిడెంట్స్ని వీళ్ళు డీల్ చేశారంటున్నారు. ఇండియాలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ని ఏవైనా డీల్ చేసేది మనకి సెర్టిన్ టీమ్ అన్నమాట. ఓకే, అండ్ ఇది ఒక నేషనల్ ఏజెన్సీ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది 2004 అకార్డింగ్ టు సెక్షన్ 70B ఆఫ్ ఐటీ యాక్ట్ 2000. కాబట్టి ఇది ఒక స్టాచ్యూటరీ హోదా ఉన్నటువంటి సంస్థ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఇది ఏ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఏ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఏ మినిస్ట్రీలో పనిచేస్తుంది అండ్ ఫుల్ ఫామ్. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇలాంటి మరిన్ని ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్, ఇవి ట్రై చేద్దాం ఒకసారి. నెక్స్ట్ మేజర్ ఇనిషియేటివ్, ఈ సెర్టిన్ వాళ్ళు తీసుకున్నటువంటి ముఖ్యమైన ఇనిషియేటివ్స్: సైబర్ స్వచ్ఛతా కేంద్ర, నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ NCCC, దీని గురించి మనం మాట్లాడదాం. నెక్స్ట్ నెట్వర్క్ ఆఫ్ స్టేట్ CSIRT, సైబర్ క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ సైబర్ అష్యూరెన్స్ ఫ్రేమ్వర్క్. ఇవన్నీ ఇందులో ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే సైబర్ స్వచ్ఛతా కేంద్ర. దీన్ని జనరల్గా బాట్నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్ అంటాం. అంటే ఏదైనా మాల్వేర్స్ అంటే అన్నెసరీ వైరసెస్ కంప్యూటర్స్ని అటాక్ చేసినప్పుడు కానీ వాటిని అంటే సిస్టమ్ నుంచి తీసేసి సిస్టమ్ను మళ్ళీ ఈ యొక్క డివైస్ని అంటే సాఫ్ట్వేర్ పరంగా క్లీన్ చేసేటటువంటి టూల్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారనమాట. మాల్వేర్ డిటెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ద బాట్నెట్స్. అండ్ ఇక్కడ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఇంకొన్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో 2 థింగ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 NCIIPC అంటే నేషనల్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్. నేమ్లోనే ఉంది క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ సెంటర్. అంటే ఇండియాకి సంబంధించినటువంటి క్రిటికల్ ఇన్ఫర్మేషన్, చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, పవర్, టెలికాం, ట్రాన్స్పోర్ట్. ఒకవేళ ఇవి కనుక హ్యాక్ అయినాయి అనుకోండి, మన ఇండియన్ సిస్టమ్ ఎకానమీ మొత్తం కూడా, మన డే టు డే లైఫ్ మొత్తం కూడా స్టక్ అయిపోతుంది. మరి ఇట్లాంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇది డైరెక్ట్గా ఎవరికి రెస్పాన్సిబుల్ ఉంటుంది? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళు పనిచేసేటటువంటిది అంటే ఎవరి సూపర్విజన్లో పనిచేస్తుంటారు వీరు? నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ NTRO పరిధిలో పనిచేస్తుంటారు. అండ్ ఇది ఎస్టాబ్లిష్ అయింది ఐటీ యాక్ట్ సెక్షన్ 70A ప్రకారం. ఓకే, ఇందాక ఇదేమో 70B. సో NCIIPC వచ్చేసి 70A ప్రకారం. అండ్ వీళ్ళు డైరెక్ట్గా PMOకే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇది ఏ మినిస్ట్రీ పరిధిలోకి రాదు. నెక్స్ట్ I4C అంటే మనకి ఇది ఇండియన్ అండ్ 4Cs సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. ఇది జనరల్గా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. అంటే ఎన్ని సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ అయ్యాయి, ఎలాంటి సైబర్ క్రైమ్స్, ఇట్లాంటివి ఈ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుంది. ఇది మీకు జనరల్గా సైబర్ క్రైమ్స్ గురించి అండ్ సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గురించి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఓకే, టాపిక్ నెంబర్ 5 హ్యూమనాయిడ్ రోబోట్ ASC అర్జున్. జనరల్గా ఇలాంటి రోబోట్స్ విన్నప్పుడు అది దేనికి సంబంధించింది అండ్ దాన్ని ఒకవేళ ఏదైనా కంట్రీ హెల్ప్తో చేస్తే కనుక ఎవరు హెల్ప్తో చేశారు, లేదా ఇండియాలోనైతే కనుక జనరల్గా DRDO అయితే కనుక DRDO డెవలప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఇలాంటిది చేయాలి. సో ఇది దీన్ని DRDO వాళ్ళు డెవలప్ చేయలేదు, దీన్ని డెవలప్ చేసింది ఇండియన్ రైల్వేస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది జనరల్గా ఏం చేస్తుంటుందంటే ప్యాసింజర్ యొక్క మూమెంట్ని ట్రాక్ చేస్తుంటుంది అండ్ ప్యాసింజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది. కాబట్టి ఒక బిజీ రైల్వే స్టేషన్లో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీన్ని ఎక్కడ ఆవిష్కరించారో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇండియన్ రైల్వేస్ ఈ యొక్క హ్యూమనాయిడ్ రోబోట్ అంటే హ్యూమన్ రిలేటెడ్ రోబోట్ని వీళ్ళు ఆవిష్కరించారు. దాని పేరు ASC అర్జున్. ఎక్కడ వీళ్ళు దీన్ని అన్వీల్ చేయడం జరిగింది? విశాఖపట్నం రైల్వే స్టేషన్ విచ్ కమ్స్ అండర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే AP.
ఓకే, ఇది మెయిన్గా ఎవరికి సపోర్ట్ ఇవ్వడానికి తీసుకొచ్చారు? రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ వాళ్ళకి. ఏ విషయాల్లో సపోర్ట్ ఇస్తుంది? సర్వీలియన్స్, క్రౌడ్ మేనేజ్మెంట్ అండ్ ప్యాసింజర్ అసిస్టెన్స్. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి అండ్ ఏ టైంలో ఎక్కువగా క్రౌడ్ ఫుట్ ఫాల్ అనేది ఉంది అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్స్ ఎక్కువగా వాళ్ళు కోరుకుంటున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇది అనలైజ్ చేసి దాని ప్రకారము వీళ్ళు ఫర్దర్గా డేటాని డిజైన్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఇక్కడ పిగ్మీ హాగ్. సో ఈ యొక్క పిగ్మీ హాగ్ అనేది జనరల్గా వైల్డ్ పిగ్ స్పీసీస్. ఓకే, వైల్డ్ పిగ్ మనకి అడవి పంది అంటుంటాం కదా. సో ఇక వైల్డ్ పిగ్ స్పీసీస్ దీని గురించి మనం డిస్కస్ చేసే రీజన్ ఏంటంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. అంటే దీన్ని మనం సరిగా ప్రొటెక్ట్ చేయనట్టయితే కనుక ఇది అంతరించిపోయే అవకాశం ఉంది. అండ్ ఇది ప్రపంచంలోనే ఎక్స్ట్రీమ్ స్మాల్ సైజ్ వైల్డ్ పిగ్, అతి చిన్న సైజులో ఉండేది. ఇది ఇండియాలో మనం దీన్ని అస్సాం ఏరియాలో చూడవచ్చు. జనరల్గా అస్సాంలో కూడా ఇది నదీ పరివాహక ప్రాంతాల్లో టాల్ గ్రాస్, ఓకే, ఆ ఎక్కువ ఎత్తుగా ఉన్నటువంటి గడ్డి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది ఉంటుంది. ఓకే, సో దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇండియన్ పిగ్మీ హాగ్, దీని యొక్క పాపులేషన్ చాలా ర్యాపిడ్గా డిక్లైన్ అవుతున్నాయి అంటున్నారు. ఎందుకంటే గ్రాస్ ల్యాండ్స్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యానిమల్ నివసించేటటువంటి హ్యాబిటేట్స్ అంటే అది నివసించే ప్రాంతం తగ్గిపోతే ఆటోమేటికల్గా యానిమల్ పాపులేషన్ కూడా తగ్గిపోతుంది. ఓకే, అండ్ ఇదేంటంటే ఇది తగ్గిపోతుంది అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ గ్రాస్ ల్యాండ్స్ తగ్గిపోతున్నాయి అని మీనింగ్ అనమాట. సేమ్ లైక్ ఇప్పుడు మీరు రివర్ గ్యాంగెస్లో ఈ యొక్క గ్యాంగ్టిక్ డాల్ఫైన్ తగ్గిపోతుందంటే మీనింగ్ ఏంది? గంగా నదిలో పొల్యూషన్ పెరిగిపోతుంది అని, అంటే ఒక ఎకోసిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. వీటిని మనం ఏమంటామంటే ఇండికేటర్ స్పీసీస్ అంటాం. ఓకే, ఇక్కడ ఇది కూడా మనకు ఒక ఇండికేటర్ స్పీసీస్ అనమాట. ఓకే, సో ఈ యొక్క ఇండికేటర్ స్పీసీస్ గ్రాస్ ల్యాండ్ యొక్క ఎకోసిస్టమ్ని తెలియజేస్తుంది. ఇది మనకి స్మాలెస్ట్ అండ్ రేరెస్ట్ వైల్డ్ పిగ్ స్పీసీస్. ఇది జనరల్గా మనకి అస్సాంలో ఎక్కువగా అండ్ ఓన్లీ మనకు అస్సాంలోనే కనిపిస్తుంటుంది. ఓకే, ఇది మనకి మానస్ నేషనల్ పార్క్ అండ్ ఒరాంగ్ నేషనల్ పార్క్లో మనం చూడొచ్చు. బ్రహ్మపుత్ర ఫ్లడ్ ప్లైన్స్ ఏరియాలో మనకి ఎక్కువగా ఉంటుంది. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో ఇది మీకు ఇందాక చెప్పినట్టు క్రిటికల్లీ ఎండేంజర్డ్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది షెడ్యూల్ 1లో ఉండడం జరిగింది. హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉండేవి మనకి షెడ్యూల్ 1లో ఉంటుంది. వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ థ్రెటెండ్ మ్యామెల్. అండ్ ఫైనల్గా టాపిక్ నెంబర్ 7, సిఐఎస్ ప్లాంట్ ఇన్ చైనా. సో ఈ యొక్క సిఐఎస్ అంటే ఫస్ట్ మనం చూద్దాం ఒకసారి. ఇదేంటంటే కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. మామూలుగా మనం ఎనర్జీని ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం? మామూలుగా ఈ యొక్క బ్యాటరీస్లో లిథియం అయాన్ బ్యాటరీలో స్టోర్ చేస్తుంటాం. లిథియం అయాన్ బ్యాటరీలో స్టోర్ చేయకుండా ఈ యొక్క ఎర్త్ లోపల న్యాచురల్గా అంటే పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలో ఉండేటటువంటి ప్లేస్, ఓకే, ఇట్లాంటి ఏరియాలో ఎయిర్ని అంటే కంప్రెస్గా స్టోర్ చేసి అవసరం ఉన్నప్పుడు ఆ ఎయిర్ని రిలీజ్ చేసినప్పుడు ఆ ఎయిర్ అనేది టర్బైన్స్ని తిప్పి మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అంటారు అనమాట. ఓకే, అంటే షార్ట్ టర్మ్ కొద్దిగా ఎనర్జీని తక్కువ రోజుల కోసం అయితే కనుక లిథియం అయాన్ బ్యాటరీలు పనికి వస్తే, పెద్ద మొత్తంలో ఎక్కువ రోజుల పాటు ఈ యొక్క ఎనర్జీని స్టోర్ చేయాలంటే ఈ యొక్క సిఐఈఎస్ ప్లాంట్స్ అనేవి యూజ్ అవుతుంది. చైనా ఆల్రెడీ రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో చైనా చాలా అడ్వాన్స్మెంట్లో ఉంది. విండ్ ఎనర్జీ కానీ సోలార్ ఎనర్జీ కానీ. ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో కూడా మనం చూసే అవకాశం ఉంది. ఓకే, చైనా మనకి ప్రపంచంలోనే లార్జెస్ట్ కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ని ఒక పవర్ ప్లాంట్ని ఆవిష్కరించింది. ఎక్కడ? జియాంగ్సు ప్రావిన్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ ఆల్. సో దీని యొక్క స్టోరేజ్ కెపాసిటీ 2400 మెగావాట్ పర్ అవర్. ఓకే, సో ప్రజెంట్ వాళ్ళకి ఇన్స్టాల్డ్ కెపాసిటీ 600 మెగావాట్స్. అంటే కంప్లీట్లీ మ్యాక్సిమం స్టోరేజ్ వల్ల యూజ్ చేయలేదు అనుకోండి. లార్జ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ నేను మీకు ఇందాక చెప్పినట్టు. అండ్ ఇది కరెంట్లీ చైనాలో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ టు కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్. ఒక కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్ మీకు చెప్పాను ఇందాక, లాంగ్ టర్మ్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ. ఎనర్జీ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద కంప్రెస్డ్ ఎయిర్ అండ్ సూటబుల్ ఎస్పెషల్లీ మనకి విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇట్లాంటి వాటి ద్వారా వచ్చినటువంటి ఎనర్జీని మనం కంప్రెస్డ్ ఎయిర్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. లిథియం అయాన్ బ్యాటరీస్ మనకి ఎఫిషియన్సీ హై ఉంటుంది, కాకపోతే షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ మాత్రమే పనిచేస్తాయి. వేరే సిఐఎస్ అనేది లాంగ్ టర్మ్ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది అండ్ లో మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, సరే
మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి ఒక 7 టాపిక్స్ చెక్ చేసాం కదా డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో మరి ఆ 7 టాపిక్స్ పైన ఒక 3 MCQ చూద్దాం. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. అండ్ నేను రేపటి వీడియోలో 29th జనవరి వీడియోలో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ యూజువల్లీ ఈరోజు వీడియోలో నిన్నటి గురించి చెప్పినట్టు. క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, విత్ రిఫరెన్స్ టు పోలార్ వర్టిక్స్ సంబంధించి చూద్దాం 3 స్టేట్మెంట్స్. పోలార్ వర్టిక్స్ ఈజ్ ఏ లార్జ్ లో ప్రెజర్ సిస్టమ్. ఇట్ కంటైన్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్ ఎయిర్ ఓవర్ ద పోలార్ రీజియన్స్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్, ఈ యొక్క పోలార్ వర్టిక్స్ అనేది స్ట్రాంగ్ పోలార్ వర్టిక్స్ అనేది ఈ యొక్క కోల్డ్ ఎయిర్ని సౌత్ వర్డ్ తీసుకొస్తుంది అంటున్నారు. స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ పోలార్ వర్టిక్స్ అనేది. నెక్స్ట్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. థర్డ్ వన్, పోలార్ ఫ్రంట్ జెట్ స్టీమ్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ కన్ఫైనింగ్ ద పోలార్ ఎయిర్ నియర్ ద పోల్స్ అంటున్నారు. జెట్ స్టీమ్స్ అనేది పోలార్ వర్టిక్స్ని ఒక పోల్స్ దగ్గర ఉండేలా చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. సెకండ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ఇండియా సైబర్ సెక్యూరిటీ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సెర్టిన్ అనేది ఒక స్టాచ్యూటరీ సపోర్టెడ్ బై లా అంటున్నారు. ఆ లా IT Act 2000 అంటున్నారు. అలానే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ NCIIPC అనేవి వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నారు. థర్డ్ వన్, సైబర్ స్వచ్ఛతా కేంద్ర, ఇది మనకి ఫ్రీ టూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. దాని ద్వారా డిటెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ మాల్వేర్ అండ్ బాట్నెట్స్ పాసిబుల్ అవుతుంది అంటున్నారు. థర్డ్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు పిగ్మీ హాగ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పిగ్మీ హాగ్ అనేది స్మాలెస్ట్ అండ్ రేరెస్ట్ వైల్డ్ పిగ్ అంటున్నారు. సెకండ్ వన్, ఇట్ ఈస్ కరెంట్లీ ఫౌండ్ ఓన్లీ ఇన్ పార్ట్స్ ఆఫ్ అస్సాం అంటున్నారు. థర్డ్ వన్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ఇది షెడ్యూల్ 2 ద్వారా ప్రొటెక్షన్ లభించబడుతుంది దీనికి అంటున్నారు. సో మరి ఈ 3 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 28th జనవరికి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమగ్రమైన విశ్లేషణ. సో మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ కంటెంట్ అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ను మనం కంటిన్యూ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ రికమెండేషన్స్. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.